ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈరోజు అతి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. మీ దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయన నిత్యమైన వెలుగుగా మనకుంటే మన దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తం అవుతాయి. ఆయన వెలుగుగా రక్షణగా ఉండే దేవుడు. ఆయన మనకు వెలుగుగా రక్షణగా ఉంటే ఏ మాత్రము కూడా కన్నీళ్లు విడవము. సంతోషం, ఆనందం అనేది మనకు ఉంటుంది. మన జీవితాల్లో మన మొర విని ఆయన కరుణించే దేవుడిగా ఉన్నాడు. ఏడుపైనను దుఃఖమైనను వేదనైనను మనకు ఉండదు. ఎందుకంటే ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. ఇక ఉదయకాల సమయంలో ఎటువంటి దుఃఖంలో ఉన్నారో, ఎటువంటి వేదనలో ఉన్నారో ఒకసారి దేవునికి మొరపెడితే ఆయన కరుణించే దేవుడు. మీ దుఃఖానికి కారణమైన దానిని దూరంగా తొలగించే దేవుడు. మన యొక్క జీవితంలో అత్యంత ప్రేమ చూపించే దేవుడు మనకు ఉన్నాడు కనుక ఎప్పుడైతే ఆయన వైపు చూస్తూ ఆయనను వేడుకుంటూ ఆయన యొక్క మార్గంలో మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో మన యొక్క జీవితంలో సంతోషం అనేది ఉంటుంది. జక్కయ్య తన జీవితంలో ధనాన్ని సంపాదించుకున్నాడు కానీ సంతోషం అనేది తన యొక్క జీవితంలో లేదు. ఎప్పుడైతే యేసు క్రీస్తు ఆ గృహంలోనికి వెళ్ళాడో ఆ గృహానికి సంతోషం అనేది వచ్చింది. ఉదయకాల సమయంలో యేసు క్రీస్తుని స్వీకరించి ఆ నిత్య సంతోషాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ దుఃఖ దినాలన్నీ సమాప్తం చేసి సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు మీకు కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలోనూ అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తం చేస్తానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఎవరైతే దుఃఖంలో వేదనలో ఉన్నారో వారి దుఃఖం నుంచి విడుదల కలిగి చేసి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెడుతున్న ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి యొక్క రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. నీ నుండి ఏదైతే ఆశిస్తున్నారో సమస్తం దేవా అనుగ్రహించండి. గృహం నిర్మాణం చేస్తున్న బిడ్డలకు, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు దేవా నీకు తోడు, నీ కృప చూపించి దేవా వారు చేయుచున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలం చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.